గుంతకల్లులో లేడీ డాన్ల రాజ్యం కొనసాగుతుంది. లేడీ డాన్ల అరాచక పాలనలో గుంతకల్లు వాసులు వెట్టి చాకిరి చేస్తూ మగ్గిపోతున్నారు. బాకీ పడ్డ చిట్టి డబ్బులు 30 లక్షలు ఇవ్వనందుకు ఫోటో స్టూడియో నడుపుతున్న వృద్ధుడిని తన కూతుర్ని ఇంట్లో బంధించి గొడ్డు చాకిరి చేయించుకుంటున్న లేడీ డాన్. వృద్ధుడు తన కూతుర్ని ఇంటికి పంపించాలని ఎంత ప్రాధేయపడినా వినలేదు. 30 లక్షల రూపాయలు బాకీ పడ్డ చిట్టి డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాతే నీ కూతురిని తీసుకెళ్లమని హుకుం జారీ చేసింది. 30 లక్షల డబ్బులు ఇచ్చేంత వరకు తన ఇంట్లో చాకిరి చేయాలని చెప్పి గత 3 నెలలుగా ఆ లేడీ డాన్ తన ఇంట్లోనే బంధించి అరాచక పాలన కొనసాగిస్తుంది. 30 లక్షల అప్పు తీర్చాలంటూ ఓ లేడీ డాన్ ఓ వృద్ధుడిని అతని కుమార్తెను బంధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్లులో నివాసం ఉండే ఒక వృద్ధుడు ఫోటో స్టూడియో పెట్టుకుని గత 30 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆ వృద్ధుడు కూతురు చిన్న చిన్న చిట్టీలు చేస్తూ 15 మంది వద్ద 30 లక్షల రూపాయలు బాకీ పడింది. దీంతో 15 మంది కలిసి స్థానికంగా ఉన్న ఒక మహిళా డాన్ వద్దకు వెళ్లి తమకు డబ్బు ఇప్పించాలని కోరారు. దీంతో రెచ్చిపోయిన లేడీ డాన్ వృద్ధుడిని ఆయన కూతుర్ని తన వద్దకు పంచాయతీకి పిలిచి 30 లక్షలు డబ్బులు ఇచ్చేంత వరకు తన ఇంట్లో చాకిరీ చేయాలని చెప్పి గత 3 నెలలుగా తన ఇంట్లోనే పెట్టుకుంది. తాను వృద్ధుడునని తనను ఇంటికి పంపించాలని ప్రాధేయపడినప్పటికీ నెల రోజుల తర్వాత 50,000 డబ్బులు తీసుకుని ఆ వృద్ధుడిని విడిచిపెట్టింది. తర్వాత 30 లక్షలు ఇచ్చి నీ కూతుర్ని తీసుకెళ్లాలని ఆంక్షలు పెట్టింది. ఇంట్లో గొడ్డు చాకిరీ చేయించుకుంటూ ఇబ్బందులు గురి చేసింది. తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఫోటో స్టూడియో సుమారు ₹1 కోటి అవుతుందని, ఆ ఇంటిని మీరే తీసుకొని 30 లక్షల రూపాయలు బాకీలోకి జమ చేసుకొని మిగిలిన సొమ్ము తనకివ్వాలని వృద్ధుడు కాళ్ళ వెళ్ళ పడినప్పటికీ ఆ లేడీ డాన్ కర్ణించలేదు. తనకు సొమ్ము ఇస్తే తప్ప వృద్ధుడిని కూతుర్ని ఇంటికి పంపించేది లేదని తెగేసి చెప్పింది. వృద్ధుడు ఎన్నిసార్లు ఆ లేడీ డాన్ ఇంటి చుట్టూ తిరిగినప్పటికీ ఆయన కూతుర్ని మాత్రం విడిచిపెట్టలేదు. దీంతో వృద్ధుడు తమ బంధువుల సాయంతో జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. వెంటనే స్పందించి సంబంధిత సీఐకి ఆదేశాలు జారీ చేశారు. ఆ మహిళను విడిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తీవ్రస్థాయిలో మందలించారు. ఎస్పీ జగదీష్ చొరవతో వృద్ధుడి కూతురు బానిస బతుకు నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంది. గుంతకల్లులో లేడీ డాన్ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. గుంతకల్ వాసులకి మరియు అధికారులకు పోలీసులందరికీ తెలియజేయడం ఏమనగా, నేను గుంతకల్లో 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాను ఫోటోగ్రాఫర్గా. నా రెండో బిడ్డ అయిన దిల్షాద్ చీటీల విషయంలో కొన్ని నష్టాలు వచ్చినాయి కాబట్టి దాని పర్యవసానంగా నేను నా ఇల్లు అమ్మకానికి కూడా పెడుతున్నాను. వాళ్ళకి సంబంధించి 13 మందికి మేము 30 లక్షల చిల్లర ఇవ్వవలసిందిగా మొదటగా అధికారులు చెప్పినారు. దానికి నేను సరే అని చెప్పి నేను టైం అడిగినాను. ఆల్రెడీ నా ఒరిజినల్ పేపర్స్ అన్నీ వేరే దగ్గర ప్లెడ్జ్ పెట్టాను పిల్లలు పెట్టినప్పుడు. దయచేసి నా బిడ్డ నన్ను దగ్గర 3 నెలల నుంచి కిడ్నాప్ చేసి బలవంతంగా రోడ్డు పైన తీసుకొచ్చి ఆమెను గుడ్డలు ఉడిదీసి చాలా నానాహంగామం చేశారు. అది 17/11/2025లో జరిగింది. మరి తర్వాత మరి మమ్మల్ని కిడ్నాప్ చేసినారు. ఒక్క రోజులో 35 లక్షలు కట్టమంటే నా చేత కాదని చెప్పేసి కొన్ని రోజులు పక్కన ఉన్నాము. మళ్ళీ అనంతపురంలోంచి మళ్ళీ వాళ్ళే ఎత్తుకొని వచ్చి నా బిడ్డని నన్ను మళ్ళీ కిడ్నాప్ చేసి ఈ 13 మంది ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళకి అర్జెంట్ కావాలంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే నేను వదులుతామని చెప్పేసి నన్ను నా బిడ్డని చాలా కష్టాలు పెట్టారు. ఇప్పటికీ డైలీ టార్చర్ చేస్తూనే ఉన్నారు. నన్ను 50,000 ఇచ్చి నా దగ్గర నుంచి 50,000 తీసుకొని నన్ను రిలీజ్ చేసినారు. ఇప్పుడు మరీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. పాపను రిలీజ్ చేయాలంటే నా దగ్గర చేత కాదు. ఇప్పుడు వాళ్ళ అప్పులలో ఇస్తే రిలీజ్ చేస్తామంటున్నారు. నా రీపర్టీ అంతా ఏదైనా కానీ ఇప్పుడు నేను అమ్మేదానికి కానీ ఎక్కడ ఇది చేసి కూడా కాదు. దయచేసి నన్ను నా బిడ్డ ఇప్పుడు అధికారులు కూడా బిడ్డను ఒకటి పంపించేసేయండి. ఎక్కడన్నా ఇంట్లో ఉన్నా ఇప్పుడు మేము మా బంధువుల్లో ఇంట్లో ఉండాలని మేము నిర్ణయించుకున్నాము. మాకు గుంటకల్లో సరైన సంరక్షణ లేదు. మాకు ప్రాణహాని ఉన్నది నాకే నా బిడ్డకి. దయచేసి మీరందరూ గమనించి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పీ గారి దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను, ఎస్పీ ఆఫీస్ నుంచి. నేను ఇక్కడ రావడానికి కారణం కూడా నా బిడ్డని రిలీజ్ చేస్తారనుకుంటే రాలేదని చెప్పి నేను ఇక్కడ ఎస్పీ గారు కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు వాళ్ళు చెప్పడం కూడా ఇదే చెప్పినారు. ఆ పాపకి సంబంధము ఉన్నా కానీ నా ఆస్తి నా పేరుతో ఉంది కాబట్టి నా చిన్న బిడ్డ ఇంత అప్రూవ్ చేసిందో దాంట్లో ఫస్ట్ 13 మందికి ఇచ్చేసి మిగతాది రిజిస్ట్రేషన్ అప్పుడు తెలుసుకుంటామని అనుకుంటున్నాము. ఎందుకంటే అంత పెద్ద ప్రాపర్టీని దాని వాల్యూ 1,20,00,000 ఉంది ప్రస్తుతం మార్కెట్ రేటు.
నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వవలసిన అమౌంట్ 30 lakhs ఈ 13 మందికి. ఎవరైతే జ్యోతి అని ఆమె వాళ్ళందరికీ లీడర్గా ఉందో, జ్యోతి గారు ఏ సిటీలో లేరు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒకరో ఇద్దరు ఉన్నారు. కానీ ఈమె ఎంతమందిని కలుపుకొని వచ్చి నా మీద నా బిడ్డ మీద దౌర్జన్యం చేసి ఇన్ని రోజులు 3 నెలల నుంచి మమ్మల్ని హెరాస్మెంట్ చేసినారు. ఇప్పుడు గవర్నమెంట్ గారు మన ఎస్పీ గారి తరఫున